ఫాదర్ దండి ఆయన పాపం ఊరి నుంచి తరిమిస్తే ఆయన మాట్లాడిన బయట కూడా ఒకసారి బయట ప్లే సార్ నాకు వయసు అయిపోయి నేను ఇల్లు కూడా కట్టుకోలేకుండా ఏదో కర్రలు పెట్టుకొని మట్టి కూడా అట్లా పెట్టుకొని నేను ఇంకా నాకు ఆరోగ్యం కూడా బాగలేదు కదా సార్. నాకు దీంట్లోనే ఏదో కొద్ది కాలం గడిచిపోతే వెళ్ళిపోదామని ఉండదు సార్. అంతే మట్టిలో గడిచిపోదామని ఉండదు సార్. నేను చూడండి ఎంత ఆవేదనగా పాపం మాట్లాడడం జరిగింది. మరి కొడుకు వీడు అసలు మామూలుగా అసలు పోలీసు వాళ్ళ మీద ఫైర్ చేయడం, పోలీసు వాళ్ళని చూస్తేనే భయపడతాడు. వీడు పోలీసు వాళ్ళ మీద ఫైర్ చేసేటంటే వీడు మామూలు కాదు. మామూలుగా వెనకాల వాడు పోలీసులు ప్రశ్నిస్తున్నాడంట. మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, మీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, మీరు ఎట్లా మీరు నన్ను ఇది చేస్తారు, మీరు చెప్పండి. పోలీసులు కర్రలకి పదును లేదండి, కర్రలు కూడా అన్ని ఓటి కర్రలు ఉన్నాయండి, ఒత్తిళ్ళు ఉండేది. కాకపోతే సరే ఎందుకులే టైం పోలీసు సిస్టమ్ అట్లా ఉండకూడదండి. వాడితే ఒక 3 రోజులు అరికాల కోటింగ్, ఒక 3 days స్పెషల్ కోటింగ్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తే చెయ్యాలండి. చెయ్యకపోతే ఇప్పుడు రేపు వాళ్ళు అనుకుంటారు ఏముందిలే ఇది ఏదో నడుస్తుంది ఏదో అనుకుంటారు, లేదంటే ఎవడో ఎక్కడో ఏదో ఇది చేస్తే అయిపోయింది అనుకుంటారు. కానీ దానివల్ల ఏంటంటే రేపు పొద్దున ఫ్యూచర్లో ఇంకొకరి పిల్లలు ఎట్లాగే నాశనం అయిపోతారు. రెండోసారికి జీవితంలో తలకెత్తి చూడాలన్నా కానీ భయపడేట్లు ఉండాలి. అసలు కాళ్ళు పని చేయకూడదు, ఇంజిన్లు పని చేయకూడదు. ఇక జీవితం నడవలేక నడిచినట్టు ఉండాలి. అది అట్లా చేయాలి. అట్లా చేస్తే రెండోసారి సిస్టమేటిక్ ఆ తప్పు చేయడు. ఎస్ఐ గారు బయట ఉంటుంది సార్, చేయండి. డీసీపీ బయట ఉంది సార్. ఎస్ ఇతను ఎవరంటే బొత్తుల ప్రభాకర్ అలియాస్ ప్రభాకరావు అలియాస్ రాజు అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ బయ్యప్ప రెడ్డి అలియాస్ సర్వేశ్వర్ రెడ్డి అలియాస్ బిట్టు అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి 2013 నుంచి నేరం చేయడం మొదలు పెట్టాడు. ఇస్ ఏ హెచ్పి బై నైట్, అలాగే రాబరీ ఇవన్నీ చేశాడు. దాదాపు టోటల్ 80 కేసెస్ లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పటి వరకు 23 కేసెస్ లో వాంటెడ్ గా ఉన్నాడు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇతను నేరం చేశాడు. 2022లో విశాఖపట్నంలో ఈ సెంట్రల్ జైలు నుంచి అతను పారిపోయాడు. 2 రాష్ట్రాలు కూడా దొరకకుండా, పోలీసులకి దొరకకుండా తిరిగి ఇతను ఇంకా టార్గెట్స్ ని పెట్టుకొని రీకీ చేసి రెడీగా ఉన్నాయి. అవన్నీ కూడా మనకు దొరికినాయి. అవన్నీ అతని నుంచి 2 రివాల్వర్ కంట్రీ మేడ్ వెపన్స్, అలాగే 25 రౌండ్స్ లో దాంట్లో 2 కాల్చాయి కాబట్టి 23 రౌండ్స్ అక్కడే దొరికినాయి. అలాంటి ఇన్ని పేర్లు ఉన్నాయండి. ఎలియాస్ ప్రభాకర్కి ఎన్ని మారు పేర్లు ఉన్నాయండి. మధు ఏంటి వ్యవహారం ఏంటి సార్? వీడు బత్తుల ప్రభాకర్ అంటే చిన్నప్పటి నుంచి కూడా, అంటే మనం ఒక యాంగిల్ చూసాం, 2 యాంగిల్ కూడా ఇతనిలో ఉంది సార్. చిన్నప్పటి నుంచి కూడా అనేక కష్టాలు సినిమాలో లాగా ఎలాగైతే ఉంటుందో ఇతను కూడా చిన్నప్పటి నుంచి కష్టాలు చూస్తూ చివరికి ఒక రాడు తేలిపోయాడు సార్. అంటే ఒక పూర్తిగా కూడా ఇంకా ఏమీ లేదు, డబ్బులు ఒకటే సంపాదించడం, దానికోసం ఎంత దూరమైనా వెళ్ళిపోవాలి, ఏమైనా చేయాలి అనేటటువంటి మైండ్తోనే పూర్తిగా కూడా బ్లాక్ మనీని టార్గెట్గా చేసుకున్నాడు. ఆ బ్లాక్ మనీని టార్గెట్ చేసుకుని ఇంతకుముందు మన కాలేజీలో మనీ ఏవైతే వాటిని పట్టుకొని ఉన్నాడు. అందులో భాగంగా ఇప్పుడు ఇతని గురించి ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉంటే సార్, ఇతనికి ఒక పిచ్చి ఉంది సార్. ఒక ఏంటంటే చుట్టూ అమ్మాయిలు ఉండాలి, చుట్టూ జల్సా లైఫ్ ఉండాలి. అమ్మాయిల మీద ఒక డాన్ ఎలాగైతే చేతులు వేసుకుని ఇలా వేసుకుని ఎలాగైతే ఉంటారో అటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి పర్సన్ సార్ ఇతను. అక్కినే నాగార్జున సినిమా ఒకటి ఉంది, అక్కినే నాగార్జున డానే, దాని పేరు డానే అనుకోండి. వాడు అక్కడి నుంచి వస్తాడు, వాడు ఇటు పక్కన ఒక అమ్మాయిని ఇటు పక్కన ఒక అమ్మాయిని వేసుకొని ఉంటారు. చాలా శాఖలు ఉన్నాయి. డైరెక్షన్లో వచ్చిందండి డాన్, సినిమా పేరు కూడా డాన్. అదే చాలా శాఖలు ఉన్నాయి. సరే అయితే రైట్, నెక్స్ట్